తిన్నాం ఇంకా. టేస్ట్ చూసి చెప్పాలి నువ్వు. సరే. పాసా ఫెయిల్ అనేది. సూపర్ ఉందమ్మా. నిజంగానా? నాకు కూడా తినేయాలనిపిస్తుంది చింతూ. పుల్ల పుల్లగా భలే ఉంది. మామిడికాయలా? సీజన్ కాదు కదా, ఎక్కడి నుంచి తెచ్చింది అమ్మా? మామిడికాయలు సీజన్ కాదు కదా, ఎక్కడి నుంచి తెచ్చావు? నూజివీడు నుంచి తెప్పించాను చింతల్లి. నీకైతే భలే దొరుకుతాయి. ఎక్కడి నుంచి తెస్తావేందో. నాకు ఇష్టం కదా. ఇంతకమ్మా ఆ మామిడికాయలతో ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పు, ఏం చేయమంటావు? ఏదైనా డిఫరెంట్ రెసిపీ చేయొచ్చా? డిఫరెంట్ రెసిపీయా? నీకేమో చికెన్ ఇష్టం, నాకేమో మ్యాంగోస్ ఇష్టం. సో ఏమి సరే, నూజివీడు కోడి పలావ్ చేస్తా. నీకిష్టమైన చికెన్తో, నాకిష్టమైన మ్యాంగోస్తో. అదిరిపోద్ది. అదిరిపోద్దంటావా? సరే. స్కూల్ ఎగ్గొట్టావు. ఆ చికెన్ కర్రీ, ఈ మటన్ కర్రీ తప్ప స్కూల్కి వెళ్దామని ఏం లేదు. అమ్మా నిన్నంటే బాగాలేదమ్మా నాకు. స్కూల్ టైం వరకే బాగోదు, తర్వాత అంతా టీవీయే. లేదు. ఆహా, నిజంగా నీకు నేను ఎంత హెల్ప్ చేశాను నేను ఇంట్లో ఉండి. టీవీ రిమోట్ ఎప్పుడు దాచిపెడుతూనే ఉంటావు. అబ్బా మహానటి. నేనా? నువ్వే హెగిస్తే స్కూల్ ఎక్కడటం, ఇంట్లో ఉంటాం, కావాల్సినవి అన్ని చేపించుకోండి. వెరైటీలు అడుగుతావు. సరే గాని స్కూల్ ఎగ్గొట్టావు కదా, ఇప్పుడు నేను నీకు పనిష్మెంట్ ఇవ్వబోతున్నాను. ఏంటి? నాకా? ఎస్, నీకే పనిష్మెంటా? ఏం లేదు. ఏంటో తెలుసా? వెళ్ళి చికెన్ తీసుకొని రా, అప్పుడే నీకు ఇష్టమైనది నేను చేసి పెడతా. అమ్మా మెయిన్ రోడ్ లో ఉంటదమ్మా చికెన్ షాప్. అయితే ఏంటి, ఎక్కడైనా వెళ్ళాలి. అయినా సైకిల్ ఉంది కదా నీకు, వెళ్ళు. సరే, వెళ్ళి మంచి చికెన్ తీసుకొని రా. పో, నేను మిగతా రెడీ చేసేస్తా. ఓకే. అమ్మా చికెన్ తెచ్చా. లోపల పెట్టుకో తల్లి. సరే. చింతల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టమ్మా. కట్ చేస్తున్నా, పడతా. అమ్మా ఇదిగో చికెన్. శుభ్రం కడిగావు చింతల్లి. దీంట్లో ఫస్ట్ ఏం చేయాలంటే, శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ లో ఉప్పు, పసుపు, పెరుగు వేసి మంచి కలిపి పక్కన పెట్టేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్. చేసేద్దామా? పసుపు హాఫ్ స్పూన్, ఒక టంబ్లర్ మొత్తం, హాఫ్ టంబ్లర్. ఇలా కలుపుకోవాలి చింతల్లి. గ్రిల్ అన్నా చేసుకోవచ్చు, ఉడకబెట్టుకొని దీని గుజ్జుతో మనం చేసుకోవచ్చు. సో నేనైతే ఉడకబెడుతున్నా, సరేనా? ఈ 3 మ్యాంగోస్ ని కుక్కర్ లో పెట్టి వేసేసాయి. 3 విజిల్స్. ఏంది రావట్లే అమ్మా? హలో పాప, సిలిండర్ ఆన్ చేయి. మరి రాగిపోయింది. ఉదయ్ దగ్గర తీసుకెళ్తున్నా. ఆన్ చేయటం మర్చిపోయాను. చేసావా? ఆన్ చేసావా? చేసా. ఇప్పుడు వెలిగించు. నా ఫస్ట్ పోయి అంటే గుడ్. కుక్కర్ మూత తీసుకొని రా. బావమ్మా చూడు, ఇంత బాయిల్ చేస్తే ఎంత మంచిది. ఇలా బాయిల్ అవ్వాలి. ఎన్ని విజిల్స్ పట్టిందమ్మా? 3 విజిల్స్ చాలు. గ్రిల్ చేస్తే ఇంకా బాగుంటుంది చింతల్లి. నేనైతే బాయిల్ చేశాను. తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకొని గుజ్జు తీసుకోవాలి. నెయ్యి వేసుకుందాం. ఎంత నూనె? డీప్ ఫ్రైకి సరిపడ, ముక్క మునిగి అంత. ఓకే. చింతల్లి ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. మసాలా కోసం ఆనియన్ పేస్ట్ ఇవన్నీ కొంచెం లైట్ గా వేయించుకుందాం. 2 స్పూన్స్ ధనియాలు వేసుకుందాం. జీలకర్ర ఒక 1 స్పూన్. సో ఈ ఏగుతున్నాయి కదా, ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను. దాంట్లో ధనియాలు వేసాను, జీలకర్ర వేసాను. సో ఈ పులుపుకి కొంచెం స్వీట్నెస్ యాడ్ అవ్వాలి కాబట్టి నేను ఈ ఆనియన్స్ ని ఫ్రై చేసి దీంట్లో ఇస్తాను. సో ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ అయింది కదా, తీసి ఉడికించిన మ్యాంగో పేస్ట్ అంతా మిక్సీ జార్లో వేసి
మిక్సీ పట్టేద్దాం. సరే. ఆయిల్ వేసుకుందాం చింతని. 1 స్పూన్ సాజీరా వేసుకుందాం. స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. 2 స్పూన్స్ ఆనియన్ పేస్ట్, 2 స్పూన్స్ గ్రైండ్ చేసుకున్న చిల్లీస్ 1 స్పూన్ వేసుకుందాం. ఆ తర్వాత మ్యాంగో ప్యూరీ ఒక 3 స్పూన్స్, సాల్ట్ 1 స్పూన్ వేసుకుందాం. సరే. 1 స్పూన్ గరం మసాలా. చికెన్ వేసుకుందామా? చికెన్. ఓకే. హలీంలాగానే స్మెల్ వస్తుందమ్మా. చిల్లీస్ వేసుకుందాం. కొత్తిమీర పుదీనా చాప్ చేసుకుందాం. హ్యాపీ బాగుందా? చాలా బాగుందమ్మా. కొంచెం లైట్గా సాల్ట్ పడుతుంది. సూపర్. పలావ్కి సెట్ ఉంటుంది. మైల్డ్ గా కుక్ చేసుకున్న పలావ్ మీద మనము ఈ నూజివీడు కోడి పలావ్ మీన్స్ కోడి గ్రేవీని వేసేద్దాం. బా, సో రెస్టారెంట్ స్టైల్ లాగా అనిపిస్తుందా చింతల్లి? చాలా. రెస్టారెంట్ కూడా పనిచేయదు. బాగుంది. చూస్తేనే నోరెత్తిపోతుంది. తింటే ఇంకెట్లేదు. చింతల్లి రెడీ. నూజివీడు కోడి పలావ్ రెడీ. తిన్నామంటే టేస్ట్ చూసి చెప్పాలి నువ్వు. సరే. పాసా ఫెయిల్ అనేది. సరే. సూపర్ ఉందమ్మా. నిజంగానా? నాకు కూడా తినేయాలనిపిస్తుంది చింతూ. పుల్లగా భలే ఉంది. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం అయితే మర్చిపోమాకండి. ఓ